జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్లో రెండు కీలకమైన విషయాలు మనం గత వారం చర్చించినవి. జడ్జిలు సుప్రీంకోర్టుకి చెప్పిన సందర్భం ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జెస్కి ఐఎస్ఐ నుంచి బెదిరింపులు వస్తున్నాయన్న విషయం గురించి మనం గత వారం చర్చించాము. అది ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే సస్పీషియస్ కెమికల్ పౌడర్తో కూడిన లెటర్స్ ఏవో వస్తున్నాయి, కవర్స్ ఏవో వస్తున్నాయి వాళ్ళకి అనేది ఇంకోటి కీలకం. ఈ వారంలో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అదొక అంశం ఉంది. ఇంకొక వైపు రెండింటి గురించి మీరు విశ్లేషించండి. రెండవది, సింధ్ రీజియన్లో ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకుపోయిన సంఘటన. ఇది అక్కడ సర్వసాధారణంగా మనం అనేక సార్లు మాట్లాడుతాం. చాలా దారుణంగా హిందూ ఆడవాళ్ళని ఎత్తుకుపోయడము, వాళ్ళని రేపులు చేయడము, వాళ్ళని చాలా దారుణంగా హింసించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. బట్ సింధ్ రీజియన్లో మొట్టమొదటిసారి ఈ మధ్యకాలం మనం ఎప్పుడు వినలేదు ఇట్లాంటిది. ఈ హిందువులపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా హిందూ సమాజం మేలుకున్నట్టుగా కనబడుతోంది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. ఈ రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారా? సో ముందర మనం ఈ హిందూ అమ్మాయిల పట్ల జరుగుతున్న దాని గురించి చూసి మనం తర్వాత ఇంకో దానికి వెళ్దాం. మొట్టమొదటిది, మనకు హిందువులు చాలా భయంతో ప్రాణాలు అరిచేతో పట్టుకొని వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలన్నీ వాళ్ళవి. ఎవరికి వ్యతిరేకంగా ఏం చేసినా కానీ వాళ్ళని చంపేస్తారు. కోర్టులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ పక్షాన్ని నిలబడదు. ప్రతిరోజు ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకుపోవడం, చిన్న అన్నం పుణ్యం తెలియని పిల్లల్ని ఎత్తుకుపోతారు. వాళ్ళు 13-14 ఏళ్ల పిల్లల్ని కన్వర్ట్ చేసేసి పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెద్ద ముసలి వాళ్ళకి 3వ పెండ్లాంగానో 4వ పెండ్లాంగానో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఒక నెల 2 నెలల్లో 6 నెలల్లో వాడి మోజు తీరిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. అది అక్కడ అన్ఫార్చునేట్లీ వేశ్యాగృహాల్లో దొరుకుతారు వీళ్ళు అందరు పిల్లలు. మీ సమాజంలో స్త్రీలు లేకపోతే ఆ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? సో అందుకని హిందూ సమాజం క్షీణిస్తూ ఉంది. వాళ్ళు పాపం చాలా కఠినమైన పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో భారతదేశానికి వస్తే వాళ్ళకు శరణి ఇవ్వడానికి సిఏఏ మనం పెట్టాము. దానివల్ల ఎంత రాద్ధాంతమైందో మనం చూసాం. మనం ఈ పరిస్థితులలో ఫస్ట్ టైం సింధు ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడాను ధర్నాలు చేసి, ఈ అమ్మాయి ఐ థింక్ జ్యోతి అనుకుంటాను, అమ్మాయి పేరు జ్యోతి కుమారి, ఆ అమ్మాయిని ఎత్తుకుపోయినటువంటి ఉదంతం జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని విడుదల చేసి తీరాలి, ప్రభుత్వం ఆ అమ్మాయిని వెతికి మాకు మళ్ళీ అప్పచెప్పాలని వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. అందరూ హిందువులందరూ ఊకుమ్మడై బయటకు వచ్చి రోడ్ల మీద వాళ్ళ నిరసన ప్రదర్శిస్తున్నారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే కనుక బలూచీల దగ్గర నుంచి వచ్చింది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బలూచిస్తాన్కి సంబంధించిన మిస్సింగ్ పర్సన్స్ అజిటేషన్. అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని ఎత్తుకుపోతుంది. ఏమవుతారో తెలియదు. నెలల తరబడి మాయమైపోతారు. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి కనబడరు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు, బతికారో చనిపోయారో కూడా తెలియదు మనకు. కొంతమంది అయితే కనుక బాగా చిత్రహింసలు పెట్టి ఎన్నో నెలల తర్వాత వాళ్ళని విడుదల చేసిన కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి. ఇంకొంతమంది ఇప్పుడు కూడా జైళ్ళలో మగ్గుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారని, ఏ జైల్లో ఉన్నారని కూడా వాళ్ళ కుటుంబాలకు తెలియవు. సో ఈ విషయాల్లో ధర్నాలు చేయడానికి అని చెప్పేసి బలూచీ సమాజం ఇస్లామాబాద్కు వెళ్ళి వాళ్ళ ప్రభుత్వ అధికారుల ఎదురుగా, వాళ్ళ ఆఫీసుల ఎదురుగా ధర్నాలు చేశారు. దానికి నాయకత్వం వహించింది కరీమా బలూచ్. ఓకే, డాక్టర్ కరీమా బలూచ్ ఆవిడ నాయకత్వం వహించి ఆవిడ చేస్తే కనుక ఫైనల్గా అది ఎన్రోల్ చేసి, ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలు బతకాలి కదా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి కదా, ఇస్లామాబాద్ ఎన్రోల్ ఉంటారు వాళ్ళు. రిటర్న్ క్వెట్టాకి వెళ్తే కనుక ఆవిడకు ఒక మహారాణి వచ్చిన సత్కారం అక్కడ ఆవిడకి దక్కింది. కొన్ని వేల సంఖ్యలో వాళ్ళందరూ వచ్చి ఆవిడని చూసే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎప్పుడైతే కరీమా బలూచ్కి ఇంతటి ఒక విధమైన సమర్థన వచ్చి ఆవిడ చేసినటువంటి ధర్నాకి ఇంత పాపులారిటీ వచ్చిందని చూశారో, హిందువులలో కూడా ఒక విధమైన ధైర్యం పుట్టుకొచ్చింది. అంటే వాళ్ళు చేయగలేదు, మనం కూడా చేయొచ్చు. సంఘటితంగా ఉంటేనే మనం ఏదైనా కనీసం మిగిలిపోయినటువంటి కొద్ది మందిని మనం కాపాడుకోగలం అన్నటువంటి ధైర్యం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మొదలుపెట్టారు. అద్భుతమైన విషయం. గతంలో ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో వీళ్ళు చేశారు, కానీ ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ రీసెంట్ పాస్ట్లో. కాబట్టి దాన్ని తప్పకుండా అభినందిద్దాం మనం. ప్లస్ వీళ్ళు బలూచీలతోటి కూడా ఒక విధమైనటువంటి ఒప్పందం చేసుకుని లోపల ఒక అండర్స్టాండింగ్ పెట్టుకుంటే కనుక, ఒక సైడు సింధీ హిందువులు, ఇంకో సైడు బలూచీలు, మూడో సైడు టీటీపీ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి కంప్లీట్గా ఉచ్చు బిగిసి వాళ్ళకి అటు ఇటు కథలు లేకుండా, పంజాబ్ నుంచి బయటకు రాకుండా వీళ్ళని ఆపగలిగినటువంటి పరిస్థితులు తీసుకురావాలి వీళ్ళు. అప్పుడు కానీ బహుశా వీళ్ళకి ఏమైనా బుర్ర ఉంటుందో లేదో, వీళ్ళకి అప్పుడు బుద్ధి వస్తుందో లేదో నాకు తెలియదు.
ఎనీవే మన పిల్లలు ఎంత త్వరితగతిన భారతదేశానికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడగలమో ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దేరాయ దురుస్తాయి. ఫైనల్గా హిందువులు మేల్కొన్నారు. వాళ్ళు ఉమ్మడిగా ఏదో కనీసం నిరసన ప్రకటించేటువంటి ప్రయత్నం చేశారు. అభినందిద్దాం. కరెక్ట్. నెక్స్ట్ జడ్జిల విషయం చెప్పండి సార్. గత గ్లోబల్ రౌండప్లో మనం 6 మంది జడ్జిలు, ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిలు లెటర్ రాసిన విషయం మనం డిస్కస్ చేసాం. కరెక్ట్. అది ఇమ్రాన్ ఖాన్ సమర్థన. ఇమ్రాన్ ఖాన్ కేసులన్నీ కూడా వాళ్ళు బెయిల్ ఇప్పించేయడం ఇటువంటివి చేస్తుంటారు. వాళ్ళ మీద ఐఎస్ఐ ఒత్తిడి తీసుకొచ్చింది. మనం అర్థం చేసుకున్నాం. ఆ ఘటన జరిగిన తర్వాత, అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి లెటర్ రాసిన తర్వాత చాలామంది జడ్జిలు, ఎస్పెషల్లీ ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిలకు అందరికీ కూడాను ప్యాకెట్లు రావడం మొదలెట్టాయి. ప్యాకెట్లు ఏదో తెలియనటువంటి పొడి దాంట్లో ఉన్నది. అలాగే మిగతా కూడాను మనకు లాహోర్ హైకోర్టులో కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో కొంతమంది కావచ్చు, మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా జడ్జెస్కి అనేది ఈ ప్యాకెట్లు రావడం మొదలుపెట్టాయి. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని అంటున్నారు. సరే, ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎలాగో కనుక్కుంటారు. కానీ అంటే ఇదంతా కూడా ఏంటంటే మన జడ్జిలు, తర్వాత మనకు లాయర్లు, ఆ యొక్క న్యాయవాద వ్యవస్థలో మనకు ఎటువంటి చీలికలు వస్తున్నాయో చూస్తున్నాం మనం. కొంతమంది ఇమ్రాన్ ఖాన్ సమర్థనంగా నిలబడ్డము, కొందరికి ఆయన వ్యతిరేకంగా నిలబడ్డము. ఎవరైతే ఒక పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఇంకో పక్షం నుంచి దాడులు చేయడము, అలాగే రివర్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అక్కడ. ఈ ప్యాకెట్లన్నీ ఏంటంటే బహుశా ఏమి ఉండకపోవచ్చు, అది మనకు తెలిసి ఫేస్ పౌడర్ అయి ఉండొచ్చు మనకు తెలిసి. కానీ దానివల్ల ఎంత ప్రకంపనలు వాళ్ళు స్టార్ట్ చేయగలిగారు వాళ్ళు. కరెక్ట్. అది ఇంపార్టెంట్ మెసేజింగ్. అంటే చూడు, నీ దగ్గరికి ప్యాకెట్ రాగలింది, రేపు రోజు ఇంకా విషయం ఉన్న తీసి నేను పంపించగలను కదా, చాలా విషయాలు నీకు వ్యతిరేకంగా చేయగలను అని చెప్పి ఒక సందేశం పంపిస్తున్నాం. వార్నింగ్. అంటే జడ్జిలందరూ కూడా భయభీతులతో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు వ్యతిరేకంగా ఐఎస్ఐ చాలా చేసింది. వాళ్ళని వెళ్ళి చిత్రహింసలు పెట్టారు. సో మరి ఐఎస్ఐ చేస్తోందా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ చేస్తోందా, ఎవరు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు అనేది నిజంగా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ అస్థిర వాతావరణం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అక్కడ ఈరోజు జ్యుడిషియరీ ఉంది, రేపటి రోజు ఇంకెవరు ఉంటారో తెలియదు. ఇంకా మిగిలిపోయిన లాస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆర్మీ కూడా 2 భాగాలుగా చీలిపోయింది. అది కూడా ఎస్పెషలీ సైనికులు, తర్వాత ఆఫీసర్ల భార్యలందరూ ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ యాంటీ ఇమ్రాన్ ఖాన్ గొడవల్లోనే జ్యుడిషియరీ కూడా మొత్తం కుప్పకూలుతుంది మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.